ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్. మొదటి భాగము. కాబట్టి అతడు ఏమి చేయవలెనో తోచక మిక్కిలి తొందరపడి ఉండెను. తుదకు అతడు కొండ ప్రక్కననున్న పర్ణశాలలో తాను నిద్రించిన సంగతి జ్ఞాపకము చేసుకొని అక్కడనే మోకరించి తన అవివేక దోషమును గూర్చి దేవుని క్షమాపణ వేడుకొని తన పుస్తకపు చుట్టను వెనుక తిరిగి వెళ్ళెను. అతడు తిరిగి వెళ్ళుచుండగా ఆ త్రోవలో క్రైస్తవుని మనోవిచారము ఇంతింత అని ఎవరు చెప్పగలరు? ఒకప్పుడు అతని నిట్టూర్పులు విడుచుచు మరి ఒకప్పుడు ఏడ్చుచు కొంతమట్టుకు తన అలసటను తీర్చుకొనుటకు కట్టబడిన ఆ చోటన తాను బుద్ధిహీనతచే నిద్రించినందున తనకు తాను తరచుగా గద్దించుకొనుచుండెను. అట్లు అతడు తిరిగి వెళ్ళి తన ప్రయాణములో అనేకసార్లు తనకు నెమ్మది కలుగజేసిన తన పుస్తకపు చుట్ట దొరుకునేమో అని తన మార్గమును ఈ ప్రక్కను ఆ ప్రక్కను జాగ్రత్తగా చూచుకొనుచుండెను. అతడు కూర్చుండి నిద్రించిన పర్ణశాల తిరిగి కనబడు వరకు అట్లు నడిచి చూచుకొనెను. అతని దుఃఖము మరింత అధికమాయెను. అది అతని నిద్రాదోషమును క్రొత్త సంగతి వలె తిరిగి మనస్సుకు తెచ్చెను. కాబట్టి అతడు నడుచుచు తన పాప నిద్రను గూర్చి విచారపడి ఏడ్చుచు, అయ్యో, నేను దౌర్భాగ్యుడను! పట్టపగలే నేను ఎందుకు నిద్రించితిని? ప్రయాణము ఇంకా కడతెరక ముందు నిద్రించనేలా? అయ్యో, యాత్రికుల సేద తీర్చి వారికి ప్రోత్సాహము చేయుటకే ఈ కొండ యజమానుడు సదుపాయముగా నిర్ణయించిన విశ్రాంతిని శరీర సుఖము కొరకు వినియోగ పరచ వచ్చునా? అబ్బబ్బా, నేను ఎన్నో అడుగుల త్రోవ వృధాగా నడిచియున్నాను. ఇట్లే ఇశ్రాయేలు ప్రజలకు సంభవించెను గదా. వారు తమ పాపముల వలన ఎర్ర సముద్ర మార్గమున తిరిగి పంపబడిరి. అటువలే నేను కూడా ఆ పాప నిద్ర వలనే గదా సంతోషముతో నడవవలసిన మార్గమున దుఃఖముతోనే నడవవలసి వచ్చెను. ఈ పాటికి నా మార్గమున ఎంతో దూరము వెళ్ళవచ్చును. ఇన్ని అడుగుల త్రోవను ఒక్కమారే నడుచుట చాలును గదా. నేను ముమ్మారు ఇట్లు నడవవలసి వచ్చెను. అంతేకాదు, ప్రొద్దు చాలా గ్రుంకెను. అయ్యయ్యో, నేనెలా నిద్రించితినని తనలో తాను చింతించుచుండెను.